హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఆకాశవాణి కథామాలికకి స్వాగతం. నేను మీ అర్చన. ఎప్పట్లానే ఈవేళ కూడా ఓ మంచి కథ అరండల్పేట 6వ లైను. పేరు వినగానే ఎక్కడో మన మట్టి వాసన అలా గుప్పమంటుంది కదండి. ఎవరైనా ఉంటే వెంటనే లైక్ చేసేయండి. మరి రచన పిఎస్ నారాయణ గారు. మరి కథలోకి వెళ్ళిపోదామా? సాయంత్రం 4 గంటలప్పుడు ఫలక్నామా ఎక్కింది సుజాత. S7లో 41వ నెంబర్ లోయర్ బెర్త్ తనది. దాని మీద కిటికీ పక్కగా చేతిలోని రెక్సన్ బ్యాగ్ను పెట్టింది. కిటికీలో నుండి బయటికి తెంగు చేస్తే బాగా ముప్పులు పట్టి త్వరలోనే పెద్ద వాన కురిసేలా కనపడుతోంది. చల్లటి గాలి వీస్తూ ఉండడంతో అద్దాన్ని కిందకి దించింది. ఎదురు బెర్త్ మీదకి ఇంకా ఎవరూ రాలేదు. తను రాజమండ్రి వెళ్ళేటప్పటికి తెల్లవారుతుంది. మంచినీళ్ల సీసాను సంచి పక్కగా పెట్టుకుంది. రైలు బయలుదేరడానికి ఇంకా 10 నిమిషాల సమయం ఉండడంతో ప్రయాణికులు సామాన్లతో వారి వారి సీట్లు వెతుక్కుంటూ అటు ఇటు తిరుగుతున్నారు. తనతో బీటెక్ చదువుతున్న ఓ ఆత్మీయ మిత్రురాలి వివాహానికి నిన్న సాయంత్రం హైదరాబాద్ వచ్చింది. ఉదయమే పెళ్లి. తిరిగి వెళ్లేందుకు ముందే రిజర్వ్ చేసుకోవడంతో భోజనాలు అవ్వగానే మబ్బులు పడుతున్న ఆకాశాన్ని భయంగా చూసుకుంటూ సికింద్రాబాద్ స్టేషన్కి వచ్చింది. సామాన్యంగా తను గాని తల్లి గాని ఒంటరిగా ఎక్కడికి వెళ్లరు. స్నేహితురాలి బలవంతం మీద రాక తప్పలేదు. ఆ అమ్మాయి తల్లిదండ్రులు బాగా తెలిసిన వాళ్లే. వాళ్ళు రమ్మని పదే చెప్పడంతో తప్పించుకోలేకపోయింది. వాళ్ళది రాజమండ్రే. కానీ పిల్లగాడి వైపు వాళ్ళు హైదరాబాద్లోనే పెళ్లి చేయాలని పట్టుబట్టడంతో ఇక్కడ చేయాల్సి వచ్చింది. అతడు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. రైలు బయలుదేరేటందుకు సిద్ధంగా ఉన్నట్లుగా ఇంజిన్ కూత కూసింది. ప్లాట్ఫామ్ మీద ప్రయాణికుల హడావిడి. తను ఎదురు బెర్త్ మీద ప్రయాణికులు గుంటూరులో ఎక్కుతారేమో. ఆడమనిషి అయితే హాయిగా ఉంటుంది. సరిగ్గా బండి కదులుతున్న సమయంలో ఓ వ్యక్తి రొప్పుతూ ఆ బోగిలోకి వచ్చాడు. చక్రాల సూట్ కేసును లాక్కుంటూ కంగారుగా. తన ఎదురు సీటు నంబరు చూస్తూనే సూట్ కేసును బెర్త్ మీద పెట్టి దాని పక్కగా కూర్చున్నాడు. జేబురుమాలతో ముఖాన్ని తుడుచుకుంటూ, చిచ్చి, ఈ హైదరాబాద్ ట్రాఫిక్లో రావడం కంటే సముద్రంలో ఈదడం తేలిక అన్నాడు సుజాతను చూస్తూ. గంటన్నర క్రితం రాజేంద్ర నగర్లో ఆటో ఎక్కా. ఇదిగో ఇప్పటికి రాగలిగా. నాకైతే రైలు అందుకోలేనేమో అనిపించింది అంటూనే ఆగిపోయి ఆ అమ్మాయినే కళ్ళు చిలికించి చూస్తూ ఉండిపోయాడు. మీ పేరు అన్నాడు కొద్ది క్షణాల తర్వాత. అతడికి తన పేరుతో పనేంటి? అది చెబితే ఇంకెన్ని ప్రశ్నలు వేస్తాడో. తదేకంగా తన్నే చూస్తున్న అతడి వంక అసహనంగా చూస్తూ తలదించుకుంది. ఈలోగా ఓ పెద్దాయన వచ్చి, నేను నల్గొండలో దిగిపోతాను, ఇక్కడ కూర్చోమంటారా అని అడిగాడు సుజాతని. కూర్చోండి తను కిటికీ వైపుకు జరుగుతూ అన్నది. అతడు తన చేతిలోని సంచిని అక్కడ పెట్టి ఇప్పుడే వస్తా అంటూ వెళ్ళిపోయాడు. అతను అటు వెళ్ళగానే రిజర్వ్డ్ కంపార్ట్మెంట్లోకి సాధారణ టికెట్ ప్రయాణికులు ఎక్కడమే తప్పు. ఆ పైన మనం వాళ్ళకి సీటు ఆఫర్ చేయడం మరింత పెద్ద తప్పు. ప్రపంచం ఎలా ఉన్నదంటారు? అంతా దగా, మోసం. కొత్త వాళ్ళని అస్సలు నమ్మకూడదు. ముఖం చిట్లిస్తూ అన్నాడు. ఆమె తీసుకున్న నిర్ణయం చాలా తప్పన్నట్లుగా. నల్గొండ ఇక్కడకు దగ్గరే కదండి, పాపం పెద్ద ఆయన అన్నది అనునయంగా. మోసం చేయడానికి ఓ వయసు అంటూ లేదమ్మా. 2 గంటల్లో దిగిపోయే అతడి గురించి అనవసర టెన్షన్ దేనికి? మన జాగ్రత్తలో మనం ఉంటే సరి కట్ చేస్తున్నట్లుగా అటు సంచిలో నుంచి తెచ్చుకున్న తెలుగు వారపత్రికను బయటికి తీసింది సుజాత. పుస్తకం చదువుకుంటున్న ఆమెనే కన్నార్పకుండా చూస్తున్నాడు. బట్టతల మీద చెయ్యి వేసి రుద్దుకుంటూ అతను. మీరు ఎక్కడి దాకా వెళ్తున్నారు? తనలోని అనుమానాన్ని నివృత్తి చేసుకోవాలి అన్నట్లుగా అడిగాడు. మీ పేరు చెప్పనేలేదు. కళ్ళెత్తి అతడి వంక చూసి తిరిగి దృష్టిని పుస్తకం మీదకు మరల్చింది. అతని మాట వినిపించుకోనట్లుగా. అనుకున్నదే కదా, ముందు పేరు అడుగుతారు, తర్వాత మాటలు పెంచి ఎక్కడికెక్కడికో తీసుకువెళ్తారు. అందున ఆడపిల్ల కనబడితే సరి. ఈ మగాళ్లకు అదో దుర్గుణం. 50 పైనే ఉంటుంది వయసు. బొద్దుగా పొడుగ్గా ఉన్నాడు. పచ్చటి శరీరం. నెత్తిన కాస్తంత జుట్టు ఉన్నట్లయితే అంత వయసున్న వాడిలా కనపడేవాడు కాదేమో అనుకుంటూ ఏదో ఆలోచన రాగా కళ్ళు చిలికించి తదేకంగా చూడసాగింది అతన్ని. ఎక్కడో ఇంతకు ముందు చూసినట్లే అనిపిస్తోంది. గతంలో ఎక్కడైనా తటస్థపడ్డాడేమో. అప్పుడే అక్కడ సంచి పెట్టి వెళ్ళిన ముసలాయన వచ్చి దాన్ని తీసుకుంటూ, పక్కపెట్లో నాకు తెలిసిన వాళ్ళు కనపడ్డారమ్మా, అక్కడికి వెళ్తాను అని వెళ్ళిపోయాడు. అతడు అటు వెళ్ళగానే తననే చూస్తున్న ఎదుట కూర్చున్న వ్యక్తి నోరు తెరవబోతుంటే సుజాతకి అర్థమైంది. మళ్ళా తన పేరు ఊరు అడగబోతున్నాడే. మాది గుంటూరండి, నా పేరు సరోజ అంటూనే మీరెక్కడి దాకా వెళ్ళాలి సూటిగా చూస్తూ అడిగింది. సామర్లకోట అన్నాడు చిన్నగా నవ్వి అతను. సుజాత మెదడు కించిత్ గజిబిజయింది. ఆ నవ్వు ముఖం ఏదో అనుమానం రాగా కళ్ళు గట్టిగా మూసుకున్నది. గత జ్ఞాపకాల్లోనే దారి వెతుక్కోవాలన్నట్లుగా.
తన చిన్నప్పుడు అమ్మ అప్పుడప్పుడు నేల మీద చాపపరుచుకొని కూర్చొని పాత ట్రంకు పెట్టెను మంచం కింద నుండి బయటకు లాగి ఒక ఫోటో తీసి తదేకంగా దాన్నే చూస్తూ తన్మయత్వం చెందుతూ ఉండేది. కోపంతో పళ్ళు పటపటా కొరుకుతూ ఉండేది. ఒక్కొక్కసారైతే అలా చూస్తున్న ఆమె దాన్ని ఎక్కడి చించేస్తుందో అన్నంత ఆవేశంగా ఊగిపోతూ ఉండేది. అంతేకాకుండా కొన్నిసార్లు అయితే బాధతో కంటి వెంట నీరు కారుస్తూ ఉండడము గమనించింది. ఒకరోజు ఉండబట్టలేక ఎవరే ఆయన అని అడిగింది. తన మనసులో ఆయనే తన తండ్రి అయి ఉండొచ్చు అన్న అనుమానం మొదలవగా, మనకి ద్రోహం చేసిన ఆ మనిషి వలన ఇప్పటికే నా బుర్ర పాడైపోయింది. నీ బుర్ర పాడు చేసుకోవడం దేనికి? ఆయన్ని గురించి ఎప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నించొద్దు. తనను అక్కున చేర్చుకొని వలవలా ఏడవసాగింది. ఆమెను బాధ పెట్టడం ఇష్టం లేదన్నట్లుగా తర్వాత తను ఎప్పుడు ఆయన గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. చెప్పాలనుకున్నప్పుడు ఆమె చెబుతుందిలే అన్నట్లుగా ఊరుకుండిపోయింది. అప్పుడప్పుడు తనకు అనిపిస్తూ ఉండేది, ఆ వయసులో అందరిలాగా తనకు తండ్రి ఉండుంటే ఎంత బాగుండేదో అని. ఆ ఆలోచనలన్నీ మరిచిపోయేలాగా తనను కాలం రాటు తెలిచింది. ఒకసారి ఆమె ఏదో మాటల సందర్భంలో బయటపడి చెప్పడం మొదలుపెట్టింది. తను అతడు ప్రేమించుకోవడం, పెద్దవాళ్లను ఎగర్తించి ఇంట్లో నుండి వెళ్ళిపోయి అతడితో కలిసి కాపురం చేయడం. తను కడుపు పడిన 2-3 నెలలకే ఒకరోజు ఓ ఆగంతకుడు వచ్చి ఏదో చెప్పడంతో అత్యవసరమైన పని ఉన్నది, ఊరికి వెళ్తున్నాను, 2-3 రోజుల్లో వస్తానని చెప్పి వెళ్ళడం, వస్తానన్న ఆ రోజు ఇన్ని సంవత్సరాలైనా ఇంతవరకు రాకపోవడం, ఆయన లేని జీవితానికి సంవత్సరాల తరబడి అలవాటు పడడంతో ఆ మాట చెబుతున్నప్పుడు ఆమెలో ఎలాంటి ఉద్వేగమూ లేదు, బాధ లేదు, కళ్ళు తడవనూ లేదు. నువ్వు వాళ్ళ ఊరు వెళ్ళి ప్రయత్నించలేదా అని అడిగింది. మోసం చేసి వెళ్ళిపోయాడని తెలుసుకున్న తర్వాత ప్రయత్నాలు చేయడం అనవసరం అనిపించింది అని చెప్పింది తల్లి. ఆమె మాటలు వింటున్నప్పుడే అవన్నీ తన మనసును చుట్టుముట్టి అతడంటే తెలియని ఏహ్యత, కసి గుండెలో బలంగా నాటుకుపోయింది. తను 10 పాస్ అయి కాలేజీలో కాలుపెట్టింది. ఫోటోలో చూసిన ఆ ముఖాన్ని మనసులోనే గుప్తంగా దాచుకుంది. ఇప్పుడు అనిపిస్తోంది ఆ అపురూప పోలికలు తన ఎదురుగా కూర్చున్న మనిషిలో ఉన్నాయా అని. మీకు విశాఖపట్నంలో సరస్వతి అనే ఆమె తెలుసా? ఆమె ఆలోచనలు కత్తిరిస్తున్నట్లుగా అతడే అడిగాడు. ఉలిక్కిపడ్డట్లుగా చూసింది అతన్ని తన తల్లి. సరస్వతే, అతడే అని తెలుసుకున్న మరుక్షణంలోనే ఆమెలో ఒక పులకరింపు, ఓ మెరుపు, తన్మయత్వం. మరుక్షణంలోనే ఒకనాడు తన మనసంతా నింపుకున్న కసి వెనువెంటనే తన మృదువైన చూపులు సోలాలై అతడి వైపుకు దూసుకుపోసాయి. చేతి నరాలు ఇనప ఊచల్లా బిగుసుకున్నాయి. అక్కడ నేను చిన్నప్పుడు ఉన్నమాట వాస్తవమే, కానీ అలాంటి పెద్ద నగరంలో కొన్ని 100 మంది సరస్వతులుంటారు. అందులో ఏ సరస్వతిని గురించి అడుగుతున్నారో ఎలా తెలుస్తుంది అని అడిగింది. ఆ షాక్లో నుండి కోలుకొని తనని తాను అదుపులోకి తెచ్చుకుంటూ, అవును, ఇంతకీ మీ పేరు చెప్పనే లేదు? చలపతి అంటూనే జేబులో నుండి విజిటింగ్ కార్డు తీసిచ్చాడు. ఏదో వ్యాపారంలో ఉన్నది అతడి వ్యాపకం, అందుకే ఎవరైనా పరిచయం అవ్వగానే కార్డు ఇవ్వడం అలవాటు. ఇంకా ఆలోచించాల్సిందేముంది? తన తల్లిని మోసం చేసి తన జన్మకు కారకుడైన మగాడు నిస్సందేహంగా అతడే. తన అన్వేషణ ఈనాటికి ఫలించిందన్నమాట. ఎర్రబడుతున్న కళ్ళను రెప్పలతో మూసుకున్నది. సరస్వతి మీకెలా తెలుసు? విశాఖపట్నంలో ఉద్యోగం చేస్తున్నప్పుడు పరిచయమైంది అన్నాడతను. జీవితంలో పరిచయమైన వాళ్ళందరినీ గుర్తుంచుకోవడం సాధ్యమా? కాస్తంత ఎగతాళితో కరుగ్గా అడిగింది. పరిచయమే కాదు, 2 సంవత్సరాలు కలిసిమెలిసి ఒకే కప్పు కింద ఉన్నాం కూడా. నిజమా? క్షణంలో నీరసం ఆవరించింది ఆమె కంఠాన్ని. అవును. అంతకు మించి నోరు పెగలడం లేదన్నట్లుగా తల వంచుకున్నాడు అతడు చాలాసేపు. ఒకరోజు నాన్నకు ఆరోగ్యం బాలేదంటూ మా ఊరు నుండి మనిషి వచ్చాడు. అతడి వెంట వెళితే మెడలు వంచి నాకు మరో అమ్మాయితో వివాహం జరిపించారు అక్కడి వాళ్ళు. డబ్బు కోసం ఆశపడ్డారన్నమాట. అతడి అంతరంగం కూడా తెలుసుకోవాలి అన్నట్లుగా ఓ రాయి విసిరింది. మాకు ఎరువుల పంపిణీ దుకాణం ఉంది. అందులో బాగా డబ్బున్న మా నాన్న స్నేహితుడి ఎక్కువ భాగస్వామ్యం. అందుకే వారి ఒక్కగానొక్క కూతుర్ని చేసుకుంటే ఎప్పటికైనా ఆ వ్యాపారం పూర్తిగా మా చేతుల్లోకి వస్తుందనేది నాన్న ఆలోచన. దాంతో ఏడుపులు, నేను కాదంటే చేస్తామని బెదిరింపులు. సుజాతకు అర్థమైంది అతడు తమను ఎందుకు త్యజించింది. కొద్ది క్షణాల తర్వాత, మీకు తెలుసా ఆమె? మరోసారి రెట్టించాడు. ఎందుకు అడుగుతున్నానంటే మీలో సరస్వతి పోలికలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఆమె మీకు దగ్గర బంధువే అయ్యుండాలి అని అనిపిస్తోంది. ఆవేశంగా అతన్నే చూస్తుంటే కళ్ళమట నీళ్లు గిర్రం తిరిగాయి సుజాతకి.
తల్లి రూపం కళ్ళ ముందు మెదిలింది. ఆ పాత ట్రంకు పెట్టెలోని ఫోటో చూస్తూ ఆమె పడే వేదన గుర్తుకొచ్చింది. దుఃఖం ముంచుకొచ్చింది. ఆమెను మోసం చేసిన అతగాడిని చూస్తుంటే గుండె లోతుల్లో నుంచి కోపం తన్నుకొస్తుంది. చటుక్కుని లేచి నిటారుగా కూర్చుంది. ఆవేశాన్ని ఆపుకోలేనన్నట్లుగా సుజాత. గత 2 సంవత్సరాలుగా ఆమె కోసమే వెతుకుతున్నాను. ఆమెకు చేసిన అన్యాయాన్ని సరిదిద్దడానికి నా మనసు తాతహలాడుతోంది. ఆగి ఆగి అన్నాడు. రైలు శబ్దం ఆమెను విచలితురాల్ని చేస్తోంది. నా తల్లిదండ్రులు చనిపోయారు. నా భార్య చనిపోయింది. ఆమె వలన నాకు పిల్లలు కలగలేదు. ఇప్పుడు సరస్వతిని దగ్గరకు తీసుకోవడం వలన ఎవరికీ అభ్యంతరం లేకపోగా ఒంటరిదనిపోయిన ఆమె ఇన్నాళ్ళు మళ్ళీ నన్ను కలుస్తున్నందుకు ఆనందపడుతుంది అన్నాడు. మీరు వదిలేసిన ఆ సరస్వతి ఇంకా మీకోసమే ఎదురుచూస్తూ ఒంటరిగా ఉంటుందని ఎలా అనుకుంటున్నారు అని అడిగింది. సుజాత మాట వింటూనే అతని ముఖం మానమైంది. కలవరపాటుతో సుజాత ముఖంలోకి చూశాడు తడబడుతూ. అదే నిజమైతే నా తప్పును ఆమె క్షమించినట్లుగా భావిస్తూ ఆశీర్వదించొస్తాను అన్నాడు. ఇక చేయగలిగింది ఏం లేదన్నట్లుగా. మీరాక ఆమె కుటుంబంలో చిచ్చు పెడితే కసిగా అంది. ఓ స్నేహితుడిగా కనపడడంలో తప్పేముంది? సుఖంగా నడిచిపోతున్న ఆమె జీవితంలోకి మరకను గుర్తు చేసినట్లు అవదా అని అడిగింది మళ్ళీ తిరిగి. అతడు ఏం చెప్పాలో తెలియనట్లుగా బిక్కముఖంతో ఆమెనే చూడసాగాడు. సుజాతకు అతని మాటలు అర్థమైనాయి. అతనేమిటో అర్థమైంది. గూడు కట్టుకున్న కసి పెరిగిపోతోంది. ఆడతోడు లేక గిలగిలలాడుతున్న అతడు ఆమెను చూడాలనుకోవడంలోని ఆంతర్యమేమిటో తెలిసిపోతోంది. 4 మెతుకులు ఆమె ముఖాన్ని విదిలించి ఆమె నుండి సర్వసుఖాలు పొందాలనేది అతని తపనన్నమాట. తల వంచుకొని కూర్చున్న అతడినే అసహ్యంగా చూస్తోంది. ఎంత నీచపు ఆలోచన! ఈ పెద్ద మనిషి ఓ ముసలాడు రిజర్వ్డ్ కంపార్ట్మెంట్లోకి ఎక్కి 2 గంటలు కూర్చుంటానంటే అంగీకరించిన తనకు నీతి బోధలు చేసింది. పెళ్లి కాకపోయినా ఒకసారి మోసం చేసిన మీ దగ్గరికి తిరిగి రావడానికి అంగీకరిస్తుందని మీరెలా అనుకుంటున్నారు అని అడిగింది. ఆమె సుఖంగా ఉండాలనేదే నా కోరిక అని చెప్పాడు బదులుగా. ఇప్పుడు సుఖంగా ఉండి ఉండదనా? నా వల్ల జీవితంలో ఒంటరిదైంది కాబట్టి శరీరానికి గాయమైతే శుభ్రం చేసి కట్టు కట్టించుకొని తగ్గిపోగానే ఆ కట్టు పీకేసి మామూలుగా ఉండిపోతారు. మనసుకు అంతే నిర్లక్ష్యంగా అంది. ఇద్దరి మధ్య మౌనం వాళ్లను ఆ రైళ్లు మరో 2 స్టేషన్లు దాటించింది. నేను అడిగిన దానికి సమాధానం చెప్పనే లేదు. ఆమె మీకు తెలిసి ఉంటే వివరాలు చెబితే నా అన్వేషణ ఫలించినట్లుగా సంతోషిస్తాను. ఈరోజు చాలా శుభదినంగా భావిస్తాను అన్నాడు. సుజాత ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. అతడేమిటో అతడికి తెలిసేలా చేయాలి. అతడు అంతహీనంగా తన తల్లితో ఆడుకున్నప్పుడు అంతకు 10 రెట్లు గిలగిలా తనుకునేలా తను అతడితో ఆడుకోవాలి. అతడు చేసిన పాపాన్ని ఈ జన్మలోనే కంటికి కునుకు లేకుండా అనుభవించాలి. ఇక ఆలస్యం చేయలేదు. మా అమ్మే మీరు కోరుకుంటున్న ఆ సరస్వతి చాలా టీవీగా చెప్పింది ఆ మాటలు. అంటే నువ్వు? అతను కోలుకోలేనంతగా ఉక్కిరిబిక్కిరయ్యాడు. అవును, అప్పటి మీ చీకటి జ్ఞాపకాలకి చిహ్నాన్ని. కసిగా గుండె లోతుల్లోంచి వెళ్ళకొస్తున్నట్లుగా అంది. రైలు ఏదో స్టేషన్ దాటుతున్న శబ్దం, బోగిలోకి పడుతున్న ప్లాట్ఫామ్ దీపాల వెలుగు. మీరు ఎక్కడుంటున్నారు ఇప్పుడు? ఆత్రంగా ఆమె ముఖంలోకి చూస్తూ అడిగాడు. అమ్మ ఉద్యోగం చేస్తుందా? ఆమె బీటెక్ పాస్ అయిందని తెలుసు కదా. తర్వాత ఎంటెక్ చేసింది, పిహెచ్డీ చేసింది. కొన్నాళ్ళు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్గా చేసింది. తర్వాత గుంటూరు వచ్చి ఎంసెట్ విద్యార్థులకి కోచింగ్ సెంటర్ను ప్రారంభించింది. అరండల్పేట 6వ లైన్లో సరస్వతి ట్యుటోరియల్స్కు ఎంత పేరున్నదంటే రాష్ట్రంలోని నలుమూలల నుండి వచ్చే విద్యార్థులు అందులో చేరి అత్యుత్తమ ర్యాంకులు తెచ్చుకుంటున్నారు అని చెప్పింది. నాకు తెలుసు సరస్వతి తత్వం. ఒకటి అనుకున్నది అంటే విజయం సాధించకుండా వదిలిపెట్టదు అన్నాడు ముఖమంతా విశాలం చేసుకొని. దాని మీద వచ్చే ఆదాయంతోనే 3 బిల్డింగులు కట్టించింది. ఒకటి కోచింగ్కు, రెండోది పొరుగురి విద్యార్థులకు వసతి గృహంగా, మూడోది మా నివాసానికి. గర్వంగా అతన్నే చూస్తూ అన్నది. ఆమె ఇప్పుడు కోటీశ్వరరాలు. నేను వచ్చి అమ్మతో మాట్లాడి ఇక జీవితాంతం ఆమెకు తోడుగా ఉంటాను అన్నాడు. కోపం గుండెల్లో నుంచి ఎగతన్నుతున్నట్లుగా సుజాత అతన్నే చూస్తోంది. ఏదో ఊళ్ళో ఇళ్ల మధ్య నుండి రైలు వెళ్తోంది. చుట్టూ చీకటి. ఇంకెంతసేపట్లోకి వస్తుంది గుంటూరు అడిగాడు అతను. అంటే అతడు తనతో దిగాలనుకుంటున్నాడా? ఇప్పుడు ఎక్కడుంటున్నాడో ఏమో అర్థం కావడం లేదు. ఇళ్ళైతే కనబడుతున్నాయి, కానీ వెలుగు లేకపోవడంతో ఊరేదో తెలియడం లేదు అన్నది. నేను గుంటూరులో నీతో పాటు దిగుతాను అన్నాడు దృఢకంఠంతో. నన్ను చూసి సరస్వతి ఎంతగానో సంతోషిస్తుంది అన్నాడు నవ్వుతూ. అతడి మాటల్లోని ఆనందం ఆమెను వివసురాల్ని చేస్తోంది.
తన తల్లిని, ఆమె కడుపులో ఉన్న తనని స్వార్థంతో వదిలేసిన ఈ పెద్ద మనిషికి ఇప్పుడు నా అనేవాళ్ళు లేకపోవడంతో ఓ ఆడతోడు కావాల్సి వచ్చింది. ఎంత హీనపు ఆలోచన! అటువంటి అతన్ని తండ్రి అనుకుంటూ తీసుకువెళ్ళి తల్లికి అప్పచెప్పాలా? అది జరగని పని. బయటంతా ఒక్కసారిగా దీపాలు వెలిగాయి. తల వంచి మరోసారి బయటకు చూసింది. ప్లాట్ఫామ్ మీద లైట్ల కాంతితో అది గుంటూరుగా గుర్తిస్తూనే, అమ్మో మా ఊరు వచ్చేసింది అంటూ కిటికీ పక్కగా ఉన్న సంచిని, నీళ్ల సీసాను అందుకొని వడివడిగా తలుపు వైపుకు అడుగులు వేయసాగింది సుజాత. నేను వస్తున్నా, ఉండమ్మా అంటూ లేస్తూ అన్నాడతను. ఆమె వైపు అడుగులు వేయసాగాడు. అతని మాటను విననట్లుగానే ముందుకు వెళుతూ ఎక్కే దిగే ప్యాసింజర్లలో కలిసిపోయి ఆమె అంత జనంలో ఆ తలుపు నుండి దిగడం కష్టం అన్నట్లుగా వెస్టిబుల్ మీదుగా పక్క బోగీలోకి వెళ్ళిపోయింది తల వంచుకొని. ఒకళ్ళిద్దరు నిల్చుని ఉన్న ఆ బోగి తలుపు దగ్గర వారి వెనగ్గా నిల్చుని బయటికి తొంగి చూడసాగింది. అతడు చేతిలో పెట్టెతో బోగిలో నుండి దిగి జనం మధ్యగా బయటకు వెళ్లే గేటు వైపుకు చిన్నగా అడుగులు వేస్తున్నాడు. తన కోసమే అన్నట్లుగా ఆత్రంగా అటు ఇటు చూస్తూ, అతన్నే చూస్తూ హేళగా నవ్వుకుంది సుజాత. అతడికి తెలీదు, అరండల్పేట 6వ లైన్లోనే కాదు, గుంటూరు మొత్తంలోనే సరస్వతి ట్యుటోరియల్స్ అంటూ లేదని. తన తల్లి ఇప్పుడు రాజమండ్రి ఇంజనీరింగ్ కాలేజీలోనే లెక్చరర్గా పనిచేస్తుందని. గుంటూరంతా తిరిగి దిగాలు పడ్డ ముఖంతో రేపు సామర్లకోట చేరతాడు అనుకుంది. తన పుట్టుకకు కారణమైన వాడికి తన తండ్రిగా చెప్పుకునే అవకాశం ఇవ్వకూడదనే నిర్ణయమే ఆమె చేత అలా చేయించింది. తన తల్లికి భర్తగా ఆమె పక్కన నిలబడే అర్హత అతగాడికి లేదు. ఫలక్నామా గుంటూరు స్టేషన్ నుండి బయలుదేరుతున్న సమయంలో సుజాత తిరిగి S7లో కాలు పెట్టి తనకు నిర్ణయించబడిన బెర్త్ మీద తేలికైన మనస్సుతో తల ఎత్తుకొని కూర్చుంది. అదండి ఓ ఆడపిల్ల అంతరంగం. నచ్చిందా కదా? నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు బాగా నచ్చిన వాళ్ళకి కథని షేర్ చేయండి. ఉంటానండి.